హలో అండి. ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా మనం మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 డ్రై చిల్లీ, కొంచెం కరివేపాకు, జీర, క్యాష్యూస్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వన్స్ ఆనియన్ అంతా మగ్గిపోయాక మనకి ఆయిల్ పైకి వస్తున్న టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. సో అప్పటికప్పుడు దంచుకొని వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఆ తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో టమాటోస్ కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. 5 మినిట్స్ తర్వాత మనకి టొమాటోస్ బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఆయిల్ పైకి వస్తున్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదన్నమాట. మష్రూమ్స్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోవాలి. ప్యారలల్గా మనం ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాని తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం మనం జీరా, ధనియాలు, చెక్క, లవంగం, పుట్నాల పప్పు, క్యాష్యూస్ తీసుకున్నాను. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. కర్రీలో ఒక 2 స్పూన్స్ ఈ పౌడర్ తీసుకోవాలన్నమాట. నేను గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. సో ఇది కేవలం ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే యూస్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి వేసానమాట. మసాలా అన్నీ వేసాక ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఈ ప్రొసీజర్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.